మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండాలి. ఓం కాళీ ఓం కాళీ ఓం కాళీ ఓం కాళీ ఓం కాళీ ఓం కాళీ ఓం కాళినిరా భద్రకాళినిరా వైకుంఠదాత్రినిరా ఉగ్రకాళి అంటున్నా భద్రకాళి అంటున్న కష్టాల చంద్రకాళి అంటున్నా ఉజ్జయిని మాంకాళి అంటున్నా కలకత్తా కాళి అంటున్నా ఊరుగా సేడి ఊరబోసమ్మనంటున్నా కట్టగా సేడి కట్ట మేసినంటున్నా గడ్డిగా సేడి గడ్డి మేసినంటున్నా వల్ల ముత్యాలు పోసుకున్నా ముత్యాలమ్మనంటున్నా మును ముద్దులమ్మనంటున్నా అడకలమ్మనంటున్నా అందరికీ ఆకాశరణం పనివైన చూడు కనుక గ్రామ దేవతల్లారా 10,000 శరణం 36 కోట్ల మునిలాక శరణు 76 కోట్ల దేవతల శరణ 66 కోట్ల అధిగణాల శరణ 96 కోట్ల తోడుగణాల శరణు పైన వారేడి పక్షులకు శరణు కింద వారేడి సీమలకు శరణు చెట్లు సేమలకు శరణు కోపాలకు పొలిమేరు నందు వేడుకరక్క జల్లారవారు నన్ను కన్న తల్లిదండ్రులారయ్యాక శరణ మంచున్న పది పడుతున్న పరవీరుంటున్న గడిగాసేడి గడిమీసమ్మ పొలమేరగాసేడి పోతలింగన్న నడి ఊర్లో ఉన్న బొడ్రాయిశ్వరుడు హీరిగాసేడి ఈదమ్మ గట్టుగా సేడి గట్టు మల్లన్న కౌల మీసాల వాడకు మరల్లి మల్లన్న ఇలేడి గట్ల ఇలేడి మల్లన్న అందరికీ ఆకాశరణ మంచున్నా పపతి కొడుతున్నా ఎరకల్ల బుట్టి ఏల జోగురాలని నేను గవదలసనాల గవరాల దాని సివినికి చిన్న బిడ్డన్నా ఇంటికి వెలుపున్నా గడప గడప కన్న తల్లిరా లోకమాతన్న ఏడుగు రక్క జల్లల్లారేకమై ఉండగా 10,000 చూడు కనుక తల మీద దండం పెట్టి గ్రామానికి ఏడు విచారం చెప్పి పాలనారా అమ్మా మీరు చాలా ముందొచ్చారు, అందరూ కూడా సంతోషంలో ఉన్నారు, బోనాలు సమర్పించారు, కొబ్బరికాయలు ప్రసాదం పెట్టారు. అందరూ కూడా మిమ్మల్ని మీరు చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నామమ్మా. నాకు సకల సంతోషమే, మీరు చేసే పూజలు సకల సంతోషమే. రానున్న గడియల నా కొల్లాడి వ్యవస్థ మొత్తం కూడా మాట్లాడమ్మా. మేము కూడా అనుకుంటున్నామమ్మా, మీరు ఇచ్చే సెలవును బట్టి మేము బిడ్డతారని అనుకుంటున్నాము. మీరు సెలవిస్తే మేము కూడా సంతోషిస్తామమ్మా. నేనాడో చెప్పిన మాట నా కొల్లాడి మాత్రం పెద్దగా చేయమని చెప్పిన తప్పకుండా సంతోషంతో కనుక వచ్చే రాజ్యంలో సంతోషంతో నా గుడి కొల్లాడి మాత్రం పెద్దగా చేసుకోండి. తప్పకుండా ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేస్తామని కూడా అనుకుంటున్నామమ్మా. నువ్వు ముందుండి అందరినీ కూడా పిల్ల పాపాలని మా పసి అందరినీ కూడా సడగా కాపాడాలని మేము కోరుకుంటున్నామమ్మా. నీకు వచ్చి తల్లిలో లేదా ఆనంద పరచుకోవాలో కూడా మాకు తెలుసులేదు. మేము ఆనంద పరచుకోవాలని మేము అనుకుంటున్నాం తల్లి. దినానికి మాత్రం నా పూజలు మాత్రం తండ్రి అయితే నీ బాగా సంతోషమే ఉందిరా. పోయినసారి కూడా మేము 5 వారాలు సాగు పెట్టమన్నామమ్మ తల్లి. మేము అలాగే ముత్తైదులందరూ కూడా ప్రతి ఆదివారం సాగు పెట్టడం జరిగిందమ్మా. మొదటి మాత్రానికి నా ఊళ్ళో ఉన్న బొడ్రాయిని మాత్రం మేలుగొల్పండి. తప్పకుండా అమ్మా, అది కూడా మేము అయిపోయిన శ్రావణవాసం గుడి స్టార్ట్ కావాలి, అది కూడా బొడ్రాయి కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి అనుకుంటున్నామమ్మ తల్లి. ఆనందని సంతోషంతో కనుక 5 మంగళారాలు పచ్చడాకు దొక్కి మాత్రానికి అంత అందము చేసుకోండి. నా కొల్లారికి వచ్చి పసుపు బొట్లతోటి ఆ అందముతోటి పాలకాయలు సమర్పించుకొని మొక్కులు అప్పచెప్పుకుంటున్నా. నా కొల్లారికి నా మొక్కులు మాత్రం అప్పచెప్పుతలేరు బిడ్డ. మొక్కిన భక్తులు మొక్కినట్టే నా మొక్కులు మాత్రం అట్లనే ఉంటున్నాయిరా.
మొక్కులు తీరుస్తూనే ఉన్నారు. నువ్వు అడిగిన అన్ని కూడా తీరుస్తూనే ఉన్నారు కదమ్మా. నువ్వు ఆగ్రహించమ్మా తల్లి. ఇంకా భక్తి కూడా మాత్రం ఇంకా కొన్ని మొక్కులు నాకు అప్పచెప్పేది బాధ ఉంది బిడ్డ. అదేమో సర్వీస్ నెరవేరుస్తాం తల్లి. గ్రామం లోపల మాత్రం కొన్ని కలతలు చెందుతున్నాయిగా, మీకు అర్థమైతలేదా? ధూమపానాలు, మద్యపానాలు మీద రోగులు మాత్రం దండి కొల్లారు మీద మాత్రం చాలా ఉన్నాయి బాధ. అయినా ఇప్పుడు చాలా మందికి అరికట్టామమ్మా, ఇంకా కూడా కొద్దిగా అరికట్టాల్సి ఉన్నది. మీరు దగ్గరుండి మాకు ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ కూడా మా కాలనీలో కానీ బస్సులో అందరినీ కూడా సరళగా చూసి పిల్ల పాపలు అందరినీ సంతోషపరిచి అనుకుంటున్నామమ్మ తల్లి. గ్రామం లోపల మాత్రం పసి బాలలను మాత్రం కాపాడుకుంటూనే వస్తున్న బాలలారా, ఇది ఒక మాకు చిన్న డౌట్ అమ్మా. ఈ గుడి కట్టాలనుకుంటున్నాం మేము. మాకు ఈ యొక్క పెద్ద చెట్టు ఉన్నది, ఆ చెట్టుని మాకు ఒక పరిశ్రమ పడ్డది. అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో చెప్పండి అమ్మా. నా వృక్షాన్ని మాత్రం ముట్టవద్దు బాబు. తప్పకుండా నా వృక్షాన్ని మాత్రం గోరంతా కూడా ముట్టకుండా మాత్రానికి సంతోషంతో ఏదన్నా అడ్డం వస్తే మరి ఇక్కడ జాగా లేదు, గుడి కావాలంటే మరి దీనికి ఏదైనా ఒక మార్గం చూపి ఇదే స్థానంలో మళ్ళీ ఇంకోటి ఏదైనా పెట్టడం వల్ల కొంచెం దూరంలో పెట్టడం వల్ల చేస్తాం. ఎందుకంటే ఈ కొల్లారికి విగ్రహాలు మేము ఈ తూర్పు దగ్గర వెళ్దాం అనుకుంటున్నాము. దానికి చెట్టు అర్థమవుతుంది, మళ్ళీ చాలా కష్టం అవుతుంది. మరి ముందే దానికి ఒక దారి చేసి పిల్ల పాపల్ని గొడ్డు గోదని బస్తీని అందరినీ చల్లగా కాపాడడానికి నువ్వు ఉన్నావు. కాపాడాలి తల్లి అందరినీ కాపాడుతా బిడ్డ. నాకు మెప్పించి మాత్రానికి సంతోషంతో కనుక మాత్రం పక్కన ఏ బాధ కూడా అర్థమవుతుందా? అమ్మా గుడి వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఏదో ఒక అడ్డానికి. పోయిన సంవత్సరం కూడా మిమ్మల్ని అడిగిన ఇదే రంగంలో, కానీ ఈ సంవత్సరం వరకు కూడా ఒక పూస కూడా కదలలేదు. ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఎట్లనన్నా చేయాలనుకుంటున్నాం. ఎవరినైనా నించోని నువ్వే ముందు నించోని నడిపించేటట్టు నువ్వే ఎవరికో ఒకరికి శక్తిని అమ్మా. అన్ని విధాలుగా డబ్బు విధంగా బలం విధంగా ఎవరికో ఒకరికి శక్తినిచ్చి ముందు నడిపియమ్మా. మొదలు మాత్రానికి మీరే ఐక్యమత్యం లేదు బిడ్డ. మీ కొల్లాళ్ళ గురించి మీరు చూసుకుంటున్నారు కానీ నన్ను సంవత్సరానికి ఒక నాడు వచ్చి పవతి బట్టి పనివేలుతున్నారా? అదే అంటుందమ్మా, అందరినీ ఒకటి నువ్వే చేయమ్మా. ఇప్పుడు 5 మంది ఉంటే 5 మందితో అయ్యేది కాదు. గుడి ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఒకటి చేయమ్మా. నువ్వే దగ్గర ఉండి అందరిని ఒకటి చేసి గుడి కట్టియాలి. ఎట్లాగేసి వచ్చే సంవత్సరం వరకు మేము కొత్త గుడిగా బోనాలు చేసుకోవాలమ్మా. అందరి మనసులల్లా అదే ఉంది కానీ మాత్రానికి కలుస్తలేదు బిడ్డ. అర్థమవుతుందా? రాజకీయాలు కాదురా, సంతోషంతో కనుక అందరూ ఐక్యం. నేను కొడుకులని